అమరావతి అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అక్కడ జరుగుతున్న డెవలప్‌మెంట్ యాక్టివిటీస్‌ని ఎప్పటికప్పుడు ప్రొజెక్ట్ కూడా చేస్తున్నాను నేను. అదే సందర్భంలో అమరావతి 29 గ్రామాలకే పరిమితం అవ్వడాన్ని విభేదిస్తాను నేను. అలాగని మావిగన్ అనే పేరుని కూడా విభేదిస్తా. అమరావతి అన్నటువంటిది విజయవాడ, గుంటూరులో కూడా కలవాలి అని కోరుకుంటా. మచిలీపట్నం కూడా కలిస్తే తప్పేమీ లేదు. హైదరాబాదు అనేది హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, సికింద్రాబాద్ 3 కలిస్తే అంత పెద్ద నగరమైంది. 1,00,00,000 మంది జనాభా. ఇప్పటికి కూడా ట్రాఫిక్కులతో అల్లాడేటటువంటి ప్లేస్. అట్లాగే నివాసానికి సంబంధించి ఖర్చులు ఎక్కువగా ఉండేటటువంటి ప్లేసులతో పాటు, ఖర్చు తక్కువగా ఉండే ప్లేసులు ఔట్‌స్కర్ట్స్‌లో ఉంటుంటాయి. అలాంటిది అంటే 3 జిల్లాలు కలిపితే ఒక నగరం అయింది. ఒక 1,00,00,000 జనాభా నివసించేటటువంటి నగరం అయింది. మనం ఇక్కడ విజయవాడ ఇదే దాన్నేమంటారు? చెన్నై, హైదరాబాదులతో, బెంగుళూరుతో పోటీ పడే నగరం అని చెప్తూ 29 గ్రామాలకే పరిమితం చేస్తే ఎట్లాగా? స్వయంగా చంద్రబాబు గారే చెప్పారు ఇంతకుముందు. అలా ఎలాగ సాధ్యమవుతుంది? మున్సిపాలిటీ కిందనే మిగిలిపోతుంది అన్నటువంటి. అయినా మళ్ళీ ఆయనే వెనకాడుతున్నారు, ధైర్యం చేయట్లేదు. అమరావతిని చట్టంలో పెట్టిన మాట వాస్తవం. పేరు పెట్టారు కానీ నగరం ఎక్కడో ఇప్పటికీ తేల్చలేదు. నగరం అనేటటువంటిది ఖచ్చితంగా కావాలి. లేదంటే పంచాయతీకి ఎక్కువ, మున్సిపాలిటీకి తక్కువైతే అభివృద్ధి ఎలా సాధ్యం? పైగా ఆ అమరావతి ప్రాంతంలో కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి ఉన్నప్పుడు అక్కడ కట్టే భవనము కోట్లలోనే ఉంటుంది. అక్కడ అద్దెలు వేలల్లోనే ఉంటాయి. మామూలు వేలు కాదు, 10,000, 25,000 అట్లా ఉంటుంది. అప్పుడు ఎలా బ్రతుకుతారు సామాన్యుడు? ఒక కూలీ చేసేవాడు, ఒక గుమస్తా చేసేటటువంటి వాడు ఎలా బ్రతుకుతాడు? ఒక సామాన్య ఈవెన్ శానిటరీ ఉద్యోగులకైనా కూడా అక్కడ బ్రతకడం కష్టమే కదా! మనం ఇల్లు కట్టిస్తామంటున్నాం. అవి ఎప్పుడో భవిష్యత్తులో. ఎవరి ప్రైవేటు ఇళ్ళు అనేది ముఖ్యం తప్పించి ప్రభుత్వాలు కట్టించేయి కాదు. అక్కడ అలా సాగాలంటే సాధ్యం కాదు. అదే విజయవాడ, గుంటూరులో కలిస్తే అప్పుడు బ్రతుకుకి ఒక ఉపయోగం ఉంటుంది, అవకాశం ఉంటుంది, ఎదుగుదలకి ఉపయోగం ఉంటుంది. స్టార్టింగే దాదాపు ఏదో సిఆర్‌డీఏ పరిధంతా కలిపితే 80 లక్షల జనాభాదవుతుంది. చిన్నా చితక ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళని తీసేసిన 60 లక్షల జనాభాతో కూడిన ఒక నగరం తయారవుతుంది. అలా చెయ్యనప్పుడు ఆ అమరావతి అన్నటువంటి ఎదుగుదలకి ప్రతిబంధకంగా మిగులుతుంది. కొంతమంది వ్యక్తుల యొక్క స్వార్థానికి మనం పనిచేసినట్టు అవుతుంది. ప్రభుత్వము ఆలోచించాలి. జగన్‌ని దూషిద్దాం, జగన్‌ని ద్వేషిద్దాం, అది మీ వ్యక్తిగత ఇష్టం. మావిగన్ అనే పదాన్ని నేను విభేదిస్తున్నాను. అది చాలా క్లియర్‌గా చెప్తున్నాను. విజయవాడ, గుంటూరు, ఆహ్, అమరావతి ఇదంతా ఒకటిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. విజయవాడ, గుంటూరుని కలపని నగర అభివృద్ధి అసాధ్యం. అదే సందర్భంలో ఆహ్, ఈ అమరావతి అన్నటువంటిది 29 గ్రామాలకే పరిమితమైతే కేవలం అదొక ధనవంతుల కాలనీగా మారుతుందన్న విషయం స్పష్టం.